ఈరోజు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరి చేస్తుందో, ముఖ్యంగా వరి రైతుల వడ్ల కొనుగోలులో జాప్యం చేస్తుందో, ఈ నైరుతి రుతుపవనాలు వచ్చిన సమయం చూసుకొని కూడా మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా, మండలాధికారులని హెచ్చరించినా, విజ్ఞప్తులు పంపించినా పట్టించుకోకుండా కొనుగోలు ప్రారంభం చేయకుండా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిన్నటి నుంచి ఈరోజు ఉదయాన్నే వడ్లు తడిసిపోయి రైతులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, రైతుకు గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళి చూస్తే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకొని, అన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ సర్కారు, మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కూడా మా దగ్గరికి ఒకసారి కూడా రావట్లే, అన్న నువ్వన్నా కనీసం మాతో పాటు మద్దతుగా ఉండంటే ఈరోజు వారికి మద్దతుగా నిలబడి ఇక్కడ అర్లీ దగ్గర రాస్తారోకో ధర్నా చేయడం జరిగింది. దానికి ప్రభుత్వం నుంచి ఈ 48 గంటల్లో ఖచ్చితంగా మేము కొనుగోలు చేసి ప్రతి గింజ తీసుకుంటాం, షరతులు లేకుండా అని మాట ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ ధర్నాను విరమించుకున్నాం. దీనికి తోడ్పడినటువంటి, దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి ఇక్కడ స్థానిక నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ ధర్నాలో కూర్చొని పాల్గొన్నటువంటి రైతులందరికీ కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. 3 మండలాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ ఈ కేంద్రంలో వచ్చి నర్సాపూర్, కుర్నాల, లోకేశ్వరం సంబంధించిన రైతులు మరియు నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ధర్నాని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి ప్రభుత్వం స్పందించి 48 గంటల్లో ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకోవడం జరిగింది. దీనికి సహాయం సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ.